పవన్ కళ్యాణ్ గారు పంచతంత్ర వ్యూహం, అసలు ఏంటి పంచతంత్ర వ్యూహం? ఒక్కసారిగా ఆయన జనసేన పార్టీ మీద ఫుల్ ఫోకస్ పెట్టిలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఎందుకంటే ఆయన అసలు పార్టీని ఏం పట్టించుకోవట్లేదు, అధికారులను ఏమైనా పట్టించుకోవట్లేదు, వీరమహిళను పట్టించుకోవట్లేదు, గతంలో ఆయన అపాయింట్మెంట్ దొరికింది, ఇప్పుడు అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయారు అని చెప్పి చాలామంది మాట్లాడారు, ట్రోల్స్ వచ్చినాయి, ఆవేదన వ్యక్తం చేశారు. వాటిలన్నిటికీ కూడా చెక్ పెడతా ఆయన చెప్తానే ఉన్నారు. నాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఎందుకంటే ఆయన ఇప్పుడు కొత్త పదవి పోషిస్తున్నాడు. ఆయనకి ఓకే పార్టీ అనడం, లేకపోతే మీటింగ్లు పెట్టడం, మాట్లాడడం, ఏ రకంగా ఎలా చేయాలన్నది అది వేరే విషయం. కుర్చీలో కూర్చున్న తర్వాత అధికారం అనే అంశం, ఆ శాఖలను ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎందుకంటే ఫోకస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీదే ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో చూద్దాము, ఏ చిన్న దొరికినా సరే వేసేస్తారు. సో ఫుల్ ట్రోల్స్, డైరెక్ట్గా అటాక్లు. సో వీటిలన్నింటినీ కూడా ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా దాటుకుంటా ఈరోజు పంచతంత్ర వ్యూహంతో, ఇందులో ప్రధాన లక్ష్యం ఏంటంటే ఏ కమిటీ వేసినా సరే జనసేనలో వీర మహిళలకు అందులో ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక కీలకమైన నిర్ణయం ఇది. ఎందుకంటే ఏ పార్టీలోని కూడా మహిళలకి ఇలాంటి ఆపర్చునిటీ ఉండదంటే అసత్యం కాకపోవచ్చు కాక అది. అంటే వైఎస్ఆర్సీపీలోని మహిళా నేతలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలు ఉన్నారు, కానీ కంపారిటివ్ అందులో లేరు అని నేను అన్నా, వాళ్ళు తక్కువ చేయట్లేదు. మహిళలందరూ కూడా ఈరోజు రాజకీయ పరంగా కూడా ఉన్నత స్థితులకు వెళ్ళాలి, ఎదగాలి. కానీ వీర మహిళలో ఉన్నంత ఫైటింగ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంక ప్రాణం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరేం మాట్లాడినా, ఏం చేసినా సరే, ఎలాంటి డిబేట్ల కన్నా సరే సిద్ధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, శివంగులు. సో ఆయన ఎక్కువ కూడా ప్రస్తావిస్తుంటారు. వీర మహిళ అన్న టైటిల్ కూడా ఇచ్చింది వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారే పెట్టారు. ఎందుకంటే వాళ్ళంత ఫోర్స్గా ఉంటారు, దేనికన్నా నిలబడతారు, వెనక్కి తగ్గరు. ఎందుకంటే అధికారం లేనప్పుడు జనసేన పార్టీ అప్పుడు వీర మహిళలు ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పార్టీలోనూ కూడా అన్ని అవమానాలు పడి ఉంటారు. ఏదో తెలుగుదేశం పార్టీలో కూడా పడి ఉంటారు, ట్రోల్స్ చేసుకోవడం, ఏదో చేయడం. కానీ వీళ్ళు ఏమో ట్రోల్స్ చేయడాలు, లేకపోతే దానికి వ్యతిరేకంగా పోస్టులు వేయడాలు, ఫైటింగ్లు చేసుకోవడాలు, ఈ సంస్కృతి చాలా తక్కువ జనసేనలో. వీళ్ళు ఏంటంటే మాట్లాడతారు, గట్టిగా తన వాయిస్ వినిపిస్తారు. ఆ విషయంలో మాత్రం వాళ్ళే సాటి అన్నట్లుగానే ఉంటుంది మిగతాతో కంపేర్ చేస్తే. కొంతమంది ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో చాలామంది మీద ఇదిగో వీళ్ళు ఇలా మాట్లాడతారు, అలా మాట్లాడతారు, ఈ పోస్టులు పెడతారు, ఇదిగో వీళ్ళు ఉన్నారు, అది ఉన్నారని. కానీ వీళ్ళ మీద ఆ రకంగా రాదు. వీళ్ళు ఇలా మాట్లాడతారు అని ఉంటుంది, కానీ ఈ రకంగా సోషల్ మీడియాని పోస్టులు పెట్టి చేస్తారు అన్నది చాలా తక్కువ. ఉండొచ్చు, ఒకటారా ఉండరు అని చెప్పలేం, కానీ ఉంటే ఉండొచ్చు, కానీ వారితో కంపేర్ చేసుకుని తక్కువ. మరి వీర మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడంతో ఫుల్ జోష్లో ఉన్నారట వాళ్ళందరూ. అంటే ఎప్పుడో వేచిన ఉదయం ఎప్పుడెప్పుడు వస్తుందని 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం కుటుంబాలను కూడా కాదనుకోండి, ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, ఆయన ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళి ఆయన కోసం ఏదైనా సరే, ఎలాంటి విమర్శలన్నా ఎదుర్కొండి, కుటుంబాల్లో ఎందుకు మనకి ఇదంతా, ఈ రాజకీయాలు ఎందుకు, వీళ్ళతో అనిపించుకోవడం ఎందుకు, ఎందుకంటే ఒక భార్యని విపరీతంగా ట్రోల్ చేసి వాళ్ళని ఇంకా మాటలతో నేను చెప్పలేను, ఎలా ఉంటాయో తెలుసు కదా, నరకం చూపించి ఎవరితోటి అక్రమ సంబంధాలు కట్టి అవి చేసి ఇవి చేసి నరక యాతన, మానసికంగా వేధించడం అన్నది ఎంతోమందిని మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా చాలామంది నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు, కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. పవన్ అన్న కోసం మనం ఏదన్నా చేయాలని వాళ్ళని కూడా ఇందులో తీసుకొచ్చారు. ఆ రకంగా జరిగింది జనసేన. సో ఇప్పుడు వీర మహిళకి పూర్తి ప్రాధాన్యత, ఏ కమిటీ అయినాయండి, ఎవరికి అయినాయండి, అందులో వాళ్ళకి ఇంపార్టెంట్ రోల్ ఇవ్వాలి. ఇది చేసిన తీర్మానం. అంతేకాకుండా కీలకమైన పదవులు, అవసరమైతే అవకాశం వస్తే మున్సిపల్ చైర్మన్లు, రేపు రాబోయే దానికి జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు. అంతేకాకుండా రేపు పునర్విభజన అయితే జనసేనకి 50 టికెట్లకు వెళ్తున్నదండి. 50 టికెట్లకి 50 నుంచి 60 టికెట్లు తీసుకుంటే అవకాశం ఉంది. ఎందుకంటే 225 సీట్లకి రాబోతున్నాయి, కొత్త సీట్లు రాబోతున్నాయి. సో జనసేనకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. సో ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నమ్ముకుని ఉన్నారో పవన్ కళ్యాణ్ని, వాళ్ళ కోసం అన్న ఉన్నాడు. ఆలస్యమైనా సరే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడంటూ వాళ్ళందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. 5 కమిటీలు, ముఖ్యంగా 5 కమిటీలు 5 తీర్మానాలు చేసుకున్నారు. అదే పంచతంత్రం అంటున్నారు. 5 వాటిల్లోని కూడా కీలకమైన వీళ్ళకి ఇవ్వడమే కాకుండా నామినేటెడ్ పోస్టులు కూడా ఫైనల్ లిస్టు
పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేశారట. అది రేపు ఎల్లుండో అది రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎవరైతే కొద్దిగా స్ట్రాంగ్గా నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా చాలా కీలకమైన రోల్స్ ఇచ్చే విధంగా, అంటే పురుషులతో పాటు జన సైనికులతో పాటుగా వీర మహిళలకు కూడా సమాన ప్రాధాన్యత. ఇది ఒక కొత్త ట్రెండ్లో ఉంది. ఎందుకంటే అంత సమాన ప్రాధాన్యత ఎవరు ఇవ్వలేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త రాజకీయాలకి ఆయన తెరదీస్తున్నాడేమో. వీర మహిళల ప్రయారిటీ అనగానే వాళ్ళ అభిమానులు వీళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరి ఏ రకంగా ఉండబోతున్నది దీని పరిణామాలు? జనసేన గ్రామీణ స్థాయి నుంచి పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా ఆయన వేస్తున్న అడుగులు, ఇస్తున్న పదవులు, జనసేనకి ఓ మంచి రోజులు వచ్చినాయిరా ఇన్నాళ్ళకి